హాయ్ అండి. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం. ఇది మనం కాల భైరవుడి దగ్గర వెలిగించాల్సిన అత్యంత శక్తివంతమైన దీపం అండి. ఇలా ఉంటుందండి కాల భైరవుడు అక్కడ వెలిగిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఆదివారం అష్టమి వచ్చినా లేదా అమావాస్య వచ్చినా కూడా అప్పుడు చాలా పవర్ఫుల్ అండి. ఆ టైంలో కాలభైరవుడికి గుమ్మడికాయ దీపం వెలిగించడం వల్ల కాలభైరవుడు శాంతిస్తాడనమాట. సో కాలాన్ని శాసించేది కాలభైరవుడు కాబట్టి ఆయన శాంతింపజేస్తే మనకున్న రుణ బాధలు, గ్రహదోషాలు, శని బాధలు, నరదృష్టి ఇలా ఏంటండి మనకున్న కష్టాలన్నిటినీ మటుమాయం చేసే పవర్ఫుల్ అయిన దీపం గుమ్మడికాయ దీపం. ఇది ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అని చాలామందికి డౌట్ ఉంటుందండి. మనం ఒక ప్లేట్ ఉంటుంది కదండి, ఒక ఇస్తరాకు లాంటిది తీసుకొని దాంట్లో గుమ్మడికాయని 2 భాగాలు కట్ చేసి పసుపు కుంకుమ వేసి ఎర్రటి ఒత్తి అయితే వేయాలండి. సో కాలభైరవుడికి అత్యంత ప్రీతికరం అనమాట. ఈ ఎర్రటి ఒత్తి వేసి నువ్వుల నూనె వేసేసుకొని మనం దీపం అయితే వెలిగించాలి. మేము మధురై వెళ్ళాం, మధ్యలో ఈ టెంపుల్ ఉంటే అక్కడికి దిగి మేము అక్కడ తీసుకున్నామండి. వాళ్ళే అన్నీ ఇచ్చేశారు. అంటే కొబ్బరికాయ దీపం కూడా దాంట్లోనే పెట్టేసేసి అవన్నీ ఇచ్చారండి. సో మేము కాలా వెలిగించాము. ఇంటి నుంచి తెచ్చుకునేటట్లయితే గుమ్మడికాయని 2గా కట్ చేసేసి దాని లోపల ఉన్న గుజ్జు తీసేసి ఈ ఎర్రటి ఒత్తి ఉంది కదండి, ఒత్తిని వేసి నువ్వుల నూనె వేసి వెలిగించాలి. కొంతమంది కింద ఉప్పు కూడా వేస్తారు, గుమ్మడికాయ కింద నవధాన్యాలు కూడా వేస్తారు. సో చాలా ఫేమస్ అండి. ఇవన్నీ వేయటం వల్ల మనకున్న అష్ట కష్టాలు అంటారు కదండి, ఇప్పుడు డబ్బు కొంతమందికి రావాల్సి ఉంటుంది, అది రాదు. మన డబ్బు అయినా మనం ఎంత ప్రయత్నించినా అది రాదు. నరదృష్టి ఉంటుంది, నరదృష్టి నాపరే పగులుతుంది అంటారు. నరదృష్టి వల్ల కూడా మనకి ఏదైనా పని చేద్దామన్నా సక్సెస్ అవ్వదు. సో కళ్ళదృష్టి ఉంటుంది, ఎవరన్నా కళ్ళు పడ్డాయి అనుకోండి ఇంకా సర్వనాశనం అనమాట. అలాంటి వాటికి మనం ఈ గుమ్మడికాయ దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మన కాలాన్ని శాసిస్తాడు కాబట్టి కాలభైరవుడు మనకున్న బాధల్ని కూడా తొలగిస్తాడు. కాలభైరవ అష్టకం కానీ కాలభైరవుడి ఈ శ్లోకాలు కానీ ఏమన్నా ఉంటే 11 సార్లు చదివి ఈ దీపం వెలిగించి మేము చేయాలండి. కాలభైరవుడి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేసి ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగించాలి. మీరు ఖచ్చితంగా వెలిగించాల్సిందంటే అష్టమి కానీ అమావాస్య నాడు కానీ, ఎందుకంటే అప్పుడు శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో స్వామివారికి కూడా ఇష్టం కాబట్టి ఆ టైంలో వెలిగిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. చాలామంది మాకు సరిగా లేదు అనేసి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఎంతతో ఖర్చు పెడుతూ ఉంటారు కదండి. అవేమీ లేకుండా తక్కువ ఖర్చుతోనే మనకి కాలభైరవుని శాంతింప చేసామంటే మనకి ఉన్న అష్ట కష్టాలన్నీ మటుమాయం అవుతాయి. ఒకసారనే కాదండి, ఒక 2-3 సార్లు మీ కష్టాన్ని తగ్గట్టుగా ఈ దీపాన్ని మీరు వెలిగించండి. అంటే అష్టమి అయినా చూసుకోండి, అమావాస్య అయినా చూసుకొని ఇలా కాలభైరవుడి దగ్గర అయితే వెలిగించండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. మీరు వెలిగించిన తర్వాత మీకే తెలుస్తుంది, అంత పవర్ఫుల్ అనమాట కాలభైరవుడు. చాలామంది అంతగా నెగ్లెక్ట్ చేస్తారు. చిన్నప్పుడు అయితే కొంతమందికి ఆనవాయితీ ఉండేదండి, అట్ల తద్దికి కుక్కలకి దోశలు వేయటం, ఇలా బిస్కెట్లు వేయటం, అలా మన చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు. తర్వాత నుంచి ఇంకా కుక్కలకి ఆహారం పెట్టకపోవడం, కుక్కలు ఇంటికి రానికపోవడం ఇలా చేసేవాళ్ళండి. దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడప్పుడు కుక్కలకి బిస్కెట్లు కానీ చపాతీలు కానీ ఇలా దోశలు కానీ పెడుతూ ఉంటే మనకి కాలభైరవుడు శాంతింప అవుతాడు, మనకున్న కోరికలను కూడా నెరవేరుస్తారండి. ఇది మేము మధురై వెళ్ళే దారిలో ఉంది, చాలా ఫేమస్. 500 సంవత్సరాల క్రితం అనమాట. ఇంకా మేము ఆ రోజు అష్టమి వచ్చింది, ఆదివారం వచ్చింది, ఇంకా మంచిది కదా అనేసి గుమ్మడికాయ దీపం అయితే వెలిగించాము. సో ఎర్లీ మార్నింగ్ మీరు 6 to 8 ఆ టైంలో వెలిగించినా పర్లేదు, లేదు ఆఫ్టర్నూన్ వెలిగించినా ప్రాబ్లం లేదండి. సో కాలభైరవుడు అష్టకం చదువుకొని ఈ విధంగా గుమ్మడికాయ దీపం, కూష్మాండ దీపం అయితే వెలిగించండి. మీకున్న రుణ బాధలు కానీ, నరదృష్టి కానీ, ఈ గ్రహ దోషాలు కానీ అన్నీ పోతాయి అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.